ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ ధర్మార్థకామమోక్షాణాం ఉపదేశ సమన్వితం పూర్వవృత్తకథాయుక్తం ఇతిహాసం ప్రచక్షతే. ధర్మ అర్థ కామ మోక్షములకి సంబంధించిన విషయాలని ఉపదేశిస్తూ ఉన్నటువంటిదై పూర్వవృత్త కథాయుక్తం. ఇంతకు ముందర ఏం జరిగిందో దాన్ని కూడా చెప్తూ ఓ పక్క ఆ కథని తెలియజేస్తూనే అంతర్లీనంగా ధర్మం అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి, కామం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి అని ఈ 4 విషయాల్ని కూడా తెలిపేటటువంటి మహాగ్రంథాన్ని ఇతిహాసం అని చెప్పి అంటారు. అటువంటి గ్రంథమే ఇతిహాసం అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది అని ఇతిహాస లక్షణం చెప్పారు. అలాగే జయోనామ ఇతిహాసోయం అని చెప్పి ఈ మహాభారతానికి ఇతిహాసం అని పేరు, జయ అనేటటువంటిది కూడా పేరు. అటువంటి జయ అనే పేరుతో ఇతిహాసం అనేటటువంటి పేరుతో పంచమ వేదంగా పరిగణించబడేటటువంటి మహాభారత గ్రంథాన్ని మనందరం కూడా మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అని చెప్పినట్లు దీర్ఘసత్రంగా ప్రతినిత్యము మనం ఇక్కడ పారాయణ చేసుకుంటూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో ఆ స్వామివారికి పునఃపునః ప్రణమిల్లుతూ ఈ భాగ్యాన్ని ప్రతినిత్యం ఇమ్మని కోరుతూ సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులను పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం స్వానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాస ధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి త్రయస్త్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వధర్మం ప్రతిపద్యస్వ జహి శత్రూన్ సమాగతాన్ ధార్తరాష్ట్రవనం పార్థ మయా పార్థేన నాశయ.
నిన్నటి రోజున అన్నగారు క్షత్రియుడికి భిక్షాచరణ నిషిద్ధం, యాచక వృత్తి మనకి పనికిరాదు, మనం చక్కటి పౌరుషంతో శత్రువుని జయించాలి, మీరేమో ఈ అరణ్యంలో కూర్చుని ఇలా భిక్షాచరణ చేసేటటువంటి స్థలం ఏదైతే ఉన్నదో అక్కడ ఉండి మీరు ధర్మాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఇది పనికిరాదు అని చెప్పాడు భీమసేనుడు. ఈరోజు ఇక అన్నగారికి ఒక హామీ ఇస్తూ ఉన్నట్లుగా, అన్నగారిని సాక్షాత్తుగా యుద్ధంలో ప్రవర్తింపజేస్తూ ఉన్నట్లుగా మాట్లాడుతూ స్వధర్మం ప్రతిపద్యస్వ, క్రోధంగా ఉన్నాడు కాబట్టి ఆ మాటలు కూడా చాలా గంభీరంగా వస్తున్నాయి అని అనుకున్నాం కాబట్టి ఆ పదం కూడా అంతే గంభీరంగా చెప్తూ వస్తూ ఉన్నాడు. దీన్ని బట్టే భీమసేనుల వారి ఉగ్రం ఏ విధంగా ఉన్నదో మనకి తెలిసిపోతూ ఉన్నది. స్వధర్మం ప్రతిపద్యస్వ, అన్నయ్య మీరు మీ ధర్మాన్ని ఆచరించాలి, మీ ధర్మాన్ని మీరు పొందండి, అంతే తప్ప వేరొక ధర్మాన్ని దేన్నో నెత్తి మీద వేసుకుని ఇదియే ధర్మము అని చెప్పి ఈ జీవనం కొనసాగించడం అది యుక్తమైనటువంటిది కాదు. పైగా జహిశత్రువున్ సమాగతాన్ అంటున్నాడు. అంటే ఎవరైతే నీ మీదకి శత్రువులు వస్తూ ఉంటారో అటువంటి వారందరినీ కూడా జహి సంహరించేసై, నీకేం భయం లేదు, ఇది నీ ధర్మం. ఒకవేళ ఇప్పటికిప్పుడు నువ్వు యుద్ధానికి బయలుదేరి వెళ్తే వారందరినీ కూడా నువ్వు యుద్ధంలో ధర్మమైనటువంటి రీతిన అందరినీ సంహరించి మళ్ళీ పట్టాభిషిక్తుడివి అవ్వు. స్వర్ణమయమైనటువంటి సింహాసనం, అత్యంత మనోహరమైనటువంటి సభా ప్రదేశం, ఆ మధ్యమున శరీరానికి ఎంతో సుఖాన్ని కలిగించేటటువంటి గంధాది ద్రవ్యముల లేపనం, చక్కటి ఆహ్లాదాన్ని కలగజేసేటటువంటి పట్టు వస్త్ర ధారణం, ఆ పైన అక్కడ ఉండేటటువంటి రాజోపచార సల్లాపనం, ఇవన్నీ కూడా ఎంత ఆనందాన్ని కలగజేస్తాయి, ఎంతటి ఐశ్వర్యాన్ని మనందరికీ కూడా అందిస్తూ ఉంటాయి. ఇది పొందక నువ్వు ఇక్కడ కూర్చుని ఉంటానంటావేమిటి? ఆ శత్రువుని జయించిన తరువాత పొందిన రాజ్యం అనేటటువంటి లక్ష్మిని అనుభవించేటప్పుడు కలిగేటటువంటి సంతోషం చాలా విశేషమైనటువంటిది. కావున ఆ మార్గంలో నీకు అడ్డుగా వచ్చేటటువంటి శత్రువుల్ని అందరినీ కూడా సంహరించి నీ యొక్క ఆ పదవిని, ఆ స్థానాన్ని మళ్ళీ చేజిక్కించుకో. ధార్తరాష్ట్ర వనం పార్థ మయా పార్థేన నాశయ. ఇంత మాట్లాడినవాడు తనని మాత్రం ముందు పెట్టుకోడా చెప్తున్నాడు. అన్నా, ధార్తరాష్ట్రవనం, ధృతరాష్ట్రుల యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క సమూహాన్ని మొత్తాన్ని కూడా నా ద్వారా మయా పార్థేన, పార్థుడి చేత మా ఇద్దరితో కలిసి నాశయ, సమూలంగా నాశనం చేసేయి. వాళ్ళెవ్వడూ మిగలకూడదు. ఎవరికి కూడా రాజ్యాన్ని పొందే హక్కు కానీ, రాజ్యాన్ని అనుభవించేటటువంటి యోగ్యత కానీ, రాజ్యకార్యములను చేయడానికి కావలసినటువంటి అర్హత కానీ ఏదీ కూడా లేదు. అందరినీ నాశనం చేసేద్దాం, రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందుదాం, ఆనందంగా క్షత్రియ ధర్మాన్ని చక్కగా ఆచరించినటువంటి వారిగా మనందరం కూడా కీర్తిని పొందుదాం అన్నగారు అని చెప్పి, ఉదారమేవ విద్వాంసః ధర్మం ప్రాహుర్మనీషిణః ఉదారం ప్రతిపద్యస్వ నావరే స్థాతుమర్హసి. మహానుభావ, ఉదారమేవ విద్వాంసః, విద్వాంసులు మహాత్ములందరూ కూడా దానశీలాన్ని పరమధర్మంగా చెప్తూ వచ్చారు. అందువల్ల నీవు కూడా ఆ దానాన్ని చేసేటటువంటి యోగ్యతని నువ్వు ఇప్పుడు పొందవలసి ఉన్నది. ఆ దానం నువ్వు నలుగురికి చేస్తూ ఉంటే అదిగే చాలా
గొప్పదైనటువంటి ధర్మము. దానే నారాతీరపానుదంత దానేన ద్విషంతో మిత్రా భవంతి దానే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ దానం పరమం వదంతి అని వేదంలో చెప్పారు. భీమసేనుడు ఆ మాటల్నే శ్లోకంగా అనువదిస్తూ వస్తున్నాడు. దానమే గొప్పది అని చెప్పి మహాత్ములు చెప్పారు అని చెప్పి. దానేన అరాతీహి అంటే మనం ఎప్పుడైతే దానం చేస్తామో నలుగురికి, అలా దానం చేస్తూ ఉండడం వల్ల మన శత్రువులందరూ నశించిపోతూ ఉంటారట. ఇదొక విశేషం. ఆ పైన దానేన ద్విషంతో మిత్రా భవంతి. ఎప్పుడైతే మనం నలుగురికి దానం చేస్తూ ఉంటామో కొంతమంది శత్రువులు వాళ్ళు మనకి మిత్రులైపోతూ ఉంటారట. ఎందుకు అనంటే మనం దానాన్ని చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి దాన గుణాన్ని చూసినటువంటి దక్కినటువంటి ప్రజలు, జనము, మనుష్యులు మనల్ని పొగుడుతూ ఉంటారు, మన మంచిని కోరుకుంటూ ఉంటారు, మన యందు సాత్వికమైనటువంటి భావనతో ఉంటారు, మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆయన చాలా గొప్పవాడండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఏ సహాయం కోరినా సరే కాదు అనడు. ఆయనకు ఉన్న దాంట్లో నలుగురికి పెట్టడానికే చూస్తాడు. మహానుభావుడు, ఎంతైనా గొప్పవాడు. అటువంటి వాడిని దూరం చేసుకోలేమండి, ఆయనతో మాకు బాగా స్నేహం ఉన్నది అని చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు ఆ మాటను నలుగురు వింటే వాళ్ళందరూ కూడా మన మీద అభిమానం పెంచుకుంటూ ఉంటారు. ఇలా మనల్ని అభిమానించేటటువంటి వ్యక్తులు మన యొక్క దాన గుణాన్ని చూసి పెరుగుతూ ఉంటారు. ఇలా పెరిగినప్పుడు మనల్ని ఎవరైతే తిట్టడానికి ప్రయత్నం చేస్తారో, మనల్ని ఎవరైతే ద్వేషించడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి వారందరూ భయపడతారు. ఎందుకనంటే నలుగురు ఇలా మన గురించి మంచిగా చెప్పుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో వచ్చి ఆ వ్యక్తి చాలా చెడ్డవాడు అని చెప్పి అంటే వీళ్ళందరూ కూడా అతన్ని ఏమిటి ఇట్లా మాట్లాడతాడు మూర్ఖుడు, ఆయన మహాత్ముడు, నలుగురికి దానం చేసేటటువంటి గుణం కలిగిన వాడు, అటువంటి వాడి గురించి ఇలా మాట్లాడుతున్నాడంటే వీళ్ళలో దోషం ఉన్నది, వీడిని దూరం పెట్టాలి అని చెప్పి దూరం పెడుతూ ఉంటారు. అది గమనించి ఆ శత్రువులు కూడా మనకి మిత్రులు అవుతారు. అందువల్ల దానేన ద్విషంతో మిత్రా భవంతి దానే సర్వం ప్రతిష్ఠితం. సమస్తము కూడా దానము యందే ఉన్నది. తస్మాత్ దానం పరమం వదంతి. అందువల్ల దానం అనేటువంటిది చాలా గొప్పది. ఎప్పుడూ కూడా మన శక్తిని అనుసరించి దానం చేస్తూ ఉండాలి. అది ఏ దానమైనా కావచ్చు. విద్యాదానము, జ్ఞానదానము, అన్నదానము, వస్త్రదానము, ఫలదానము, ఏదైనా సరే మనం నలుగురికి చేస్తూ ఉన్నట్లయితే తద్వారా ఎంతోమంది దానివల్ల సుఖపడతారు, మనకు కూడా ఎంతో సుఖం కలుగుతుంది. ధర్మరాజుకి చెప్తూ ఉన్నాడు భీమసేనుడు. అందువల్ల ధర్మం ప్రాహుర్ మనీషిణ ఉదారం ప్రతిపద్యస్వ. ఆ దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడానికి ఆ గుణాల్ని నువ్వు ఇప్పుడు పొడికి పుచ్చుకోవలసినటువంటి అవసరం ఉన్నది. నావరే స్థాతుమర్హసి. ఈ అరణ్యంలో ఇక్కడ ఈ పశుపక్ష్యాదుల మధ్య నువ్వు ఇలా అర్భకుడికిలాగా ఎవరికీ కూడా సహాయం చెయ్యలేనటువంటి స్థితిలో ఉండడం అనేటటువంటిది ఏమాత్రము కూడా నీ స్థాయికి తగినటువంటి పని కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే ముందరి మాట ఏమో నువ్వు ఆ ధృతరాష్ట్రపుత్రుల మీదకి యుద్ధానికి వెళ్ళు, నీతో పాటు నేను అర్జునుడు ఇద్దరం వస్తాం, మా ఇద్దరిని పెట్టుకుని వారిని నాశనం చేసేయి, మళ్ళీ రాజ్యలక్ష్మిని పొందు అని చెప్తూ పై మాటలో దానం చాలా గొప్పదన్న గారు. నువ్వు దానం చెయ్యాలి అనంటే, ఆ దాన గుణాన్ని నువ్వు పొందాలి అనంటే నువ్వు రాజ్యాన్ని పొందాల్సిందే. సకల వైభోగములు ఉన్నప్పుడే కదా నలుగురికి సహాయం చేయగలిగేది. కాబట్టి నువ్వు ఈ విధంగా శత్రువుల్ని జయించి రాజ్యాన్ని పొందితే అప్పుడు నీకున్నటువంటి ఐశ్వర్యాన్ని దానానికి ఉపయోగించవచ్చు. అది పరమధర్మమైనే. ఆ పరమధర్మాన్ని నువ్వు ఆచరించాలి అంటే ఇప్పుడు యుద్ధం చేయక తప్పదు, రాజ్యాన్ని తిరిగి పొందక తప్పదు. అందువల్ల నువ్వు ఇప్పుడు అంతిమంగా యుద్ధానికి వెళ్ళవలసిందే. ఎందుకు? దానం గొప్పదని మహాత్ములు చెప్తున్నారు. ఆ దానం చేయాలంటే రాజ్యం కావాలి అని చెప్పి ఆ పైన అవబుద్ధ్యస్వ రాజేంద్ర వేత్త ధర్మాన్ సనాతనాన్ క్రూరకర్మాభిజాతోసి యస్మాత్ ఉద్విజతే జనః. రాజేంద్ర,
సనాతన ధర్మాల్ని నువ్వు తెలుసుకున్నావు. మళ్ళీ ఒక్కసారి వాటన్నిటినీ కూడా స్మరించుకో. నువ్వు చాలా కఠినమైనటువంటి పనులు చేసే క్షత్రియ వంశంలో పుట్టావు. నువ్వు సాత్వికమైన పనులు చెయ్యవు. పెద్ద పెద్ద ఆభరణాల్ని నువ్వు ధరిస్తూ ఉంటావు. నీ యొక్క కవచం చాలా బరువైంది, నీ ఖడ్గం చాలా బరువైనటువంటిది, నీ కిరీటం చాలా గొప్పది. వీటన్నిటినీ ధరిస్తూ ఉంటావు. చిన్నప్పటి నుంచి యుద్ధ విన్యాసాలన్నీ కూడా చేసి శరీరం ఎక్కడికెక్కడికి దిగిపోయి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో గాయాల్ని తన మీద పెట్టుకుని పెద్ద పెద్ద సాహసాల్ని ఆచరించి ఏమాత్రం తప్పు చేసినా ప్రాణం పోయేటటువంటి పరిస్థితుల్లో అలాంటి తప్పులు చెయ్యక ప్రాణాన్ని కాపాడుకుంటూ ఎంతో జాగ్రత్తతోటి నువ్వు ఈ క్షత్రియ ధర్మాన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నావు. కఠోరమైన నియమాలన్నింటినీ కూడా నువ్వు పెట్టుకుని ఉన్నావు. ఇలా ఇటువంటివన్నీ కూడా చేసినటువంటి నీవు ఇప్పుడు ఉదాసీనంగా ఉండడం తగుతుందా? పైగా ఈ క్రూరకర్మ అభిజాతోసి యస్మాత్ ఉద్విజతే జన, నిన్ను చూసిన వెంటనే మనుష్యులందరూ కూడా భయపడుతూ ఉంటారు. మహారాజు ఎన్నో వీరగాథలున్నాయి ఆయన విషయంలో, సామాన్యుడు కాదు అని ఎంతోమంది వెనక్కి తగ్గుతూ ఉంటారు. అందువల్ల నీ యొక్క క్షత్రియ వంశాల్లో ఉన్నటువంటి గొప్పదనాన్ని, నీ అభిజాత్యాన్ని, అలాగే నీ కర్తవ్యాన్ని, వీటన్నిటినీ కూడా ఒక్కసారి అవబుద్ధ్యస్వ, నువ్వు తెలుసుకోవయ్యా. తెలుసుకుని దాని ప్రకారం నడుచుకో, అదే నీకు యుక్తమైనటువంటిది అని చెప్పి, ప్రజాపాలన సంభూతం ఫలం తవ నగరహితం ఏషతే విహితో రాజన్ ధాత్ర ధర్మ సనాతన. ఇక ఇంకొక గొప్ప మాట చెప్తూ ఉన్నాడు. అన్నగారు, ఇక్కడ ఉన్నట్లయితే ప్రతిజ్ఞాపాలనం చేసిన వాడు అవుతావు, సరియే. అదే నీవు ఒకవేళ ఆ ధృతరాష్ట్రాదులందరినీ కూడా కష్టపెట్టి దుర్యోధనాదులందరినీ కూడా ఓడించి మళ్ళీ రాజ్యాన్ని పొందావే అనుకో, వాళ్ళందరినీ యుద్ధంలో నాశనం చేయడమో ఓడించడమో ఏదైనా చేసి రాజ్యాన్ని తీసుకున్న తర్వాత నీకేం జరుగుతుంది? ప్రజాపాలనం అనేటటువంటి బాధ్యత వస్తుంది. ఇక ఈ ప్రజాపాలనం అనేటటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఇది సామాన్యమైనటువంటి ధర్మమా? ప్రజాపాలన సంభూతం ఫలం తవ నగరహితం. నువ్వు ఎప్పుడైతే ప్రజలందరినీ కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉంటావో, ధర్మయుక్తంగా నువ్వు రాజ్య పరిపాలన చేస్తావో, ఆ ఫలం ఏదైతే వస్తుందో అలా చేయడం వల్ల అది నీకు తగనటువంటిది కాదు, నీకు చాలా ముఖ్యమైనటువంటిది. పైగా ఏషతే విహితో రాజన్ ధాత్ర ధర్మ సనాతన, సాక్షాత్తుగా ఈశ్వరుడి చేత నీకు విహితమైనటువంటి కర్మ అది. కావున నీవు ఇప్పుడు నేను యుద్ధం చేసి అందరినీ ఓడించి చివరికి నేను పొందేది ఏమిటి? నాకేం లాభము? ఉన్నటువంటి వారందరినీ దూరం చేసుకోవడమే కదా. ఆత్మీయులైనటువంటి కులగురువుల దగ్గర నేను అవమానం పడాల్సిందే కదా, లేక ధృతరాష్ట్రుల వారి దగ్గర నేను భంగపడవలసి వస్తుంది కదా. వీళ్ళందరినీ ఓడించి మళ్ళీ రాజ్యాన్ని పొందిన అవమానమే కదా. వాళ్ళందరూ నా యందు చాలా నీచమైన భావంతో ప్రవర్తిస్తారేమో కదా. ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసాయి. ఇవి ఏవైనా ఉండవచ్చుగాక, ఇవి జరగవచ్చుగాక, కానీ నువ్వు రాజ్యాన్ని పొందిన తరువాత నువ్వు మహారాజుగా కూర్చుని ప్రజలందరినీ కూడా చక్కగా పరిపాలిస్తూ ఉంటే ఎవరికి వారు వారి వారి ధర్మాల్ని, ఆశ్రమ ధర్మాల్ని, గుణధర్మాల్ని, నైమిత్తిక ధర్మాల్ని, అలాగే అవస్థా ధర్మాలని, వీటిని వేటిని కూడా విడిచిపెట్టకుండా ఉండేట్టుగా నువ్వు ప్రజాపాలన చేస్తూ ఉంటే
దానివల్ల వచ్చేటటువంటి ఫలితం అది అనంతమైనటువంటిది, చాలా గొప్పదైన ఫలితం. అది సాక్షాత్తుగా ఈశ్వరుడు నీకు అప్పగించినటువంటి పని. క్షత్రియుడిగా పుట్టినందుకు నువ్వు చేయవలసినటువంటి పని. ఆ ఫలితాన్ని నువ్వు ఒకవేళ కోరుకున్నట్లయితే దాని ముందు ఇవన్నీ కూడా దిగదుడిపే, ఇవన్నీ చిన్న మాటలే అయిపోతాయి. ఆ ధర్మాన్ని నువ్వు గుర్తెరుగు, అది పెద్ద ధర్మం అని. తస్మాత్ అపచితః పార్థ లోకే హాస్యం గమిష్యసి స్వధర్మాద్ధి మనుష్యాణం చలనం న ప్రశస్యతే. మహానుభావ అన్నగారు, ఇప్పుడు ఈ ధర్మం నుంచి ఒకవేళ నువ్వు తప్పుకుంటే, అంటే ప్రజాపాలన చేయడం అనేటువంటి ధర్మం నుండి, అప్పుడు లోకే హాస్యం గమిష్యసి, లోకంలో నువ్వు నవ్వుల పాలైపోతూ ఉంటావు. అందరూ నిన్ను చూసి నవ్వుతూ ఉంటారు, ఎవరు కూడా నిన్ను గౌరవించరు. ఎందుకు అంటే ధర్మరాజు తన ధర్మమేదో గుర్తెరగకుండా అరణ్యంలో కూర్చున్నాడయ్యా, ఇంతకంటే వెర్రిబాబులు వాడు ఎవడన్నా ఉంటాడా అంటూ ఉంటారు. నీకు ప్రధానమైన ధర్మం ఇది కావున ఈ ధర్మాన్ని నువ్వు గుర్తెరిగి ఆ ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేయి. ఇక స్వధర్మాధ్య మనుష్యాణం చలనన్న ప్రశస్యతే. ఏ మనిషికైనా సరే తన స్వధర్మం ఏదైతే ఉన్నదో దాని నుంచి పక్కకు తప్పుకోవడం అనేది ప్రశంసించదగినటువంటి పని కాదు. ఒక అధ్యాపకుడు ఉన్నాడు అనుకోండి, అతని పని ఏమిటి, అతని ధర్మం ఏమిటి అని విచారిస్తే అతను చక్కగా పిల్లలకి పాఠాలు చెప్పాలి. ఒక ఉద్యోగి ఉన్నాడు అని అంటే ఆ ఉద్యోగి పని ఏమిటి అన్నప్పుడు సంస్థ అభివృద్ధి అవ్వడం కోసమని తను ఏం పని చెయ్యాలని చెప్పారో దాన్ని ఆచరిస్తూ ఉండడము. ఒక తండ్రి ఉన్నాడు అనంటే ఆయన ధర్మం తన పిల్లల్ని సంరక్షిస్తూ ఉండడము. ఒక పిల్లవాడు ఉన్నాడు, అతని ధర్మం ఏమిటి అనంటే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినడము. ఇవియే అందరికీ కూడా స్వధర్మములు. ఆ ధర్మాల్ని విడిచిపెట్టి వేరొక విధంగా ప్రవర్తిద్దాం అని అనుకుంటే వాళ్ళు ఎంత గొప్ప పని చేసినా అది రాణించదు, దాన్ని లోకం ఒప్పుకోదు. అందువల్ల నీవు నీ ధర్మాన్ని ఆచరిస్తే నలుగురు దగ్గర నవ్వులు పాలు కాకుండా మహాద్భుతమైనటువంటి కీర్తిని పొందుతావు అని చెప్పి, సక్షాత్రం హృదయం కృత్వా త్యక్త్వేదం శిథిలం మనః వీర్యమాస్థాయ కౌరవ్య ధురముద్వహ ధుర్యవత్. మహానుభావ, హృదయాన్ని మొత్తాన్ని కూడా శిథిలం చేసేసుకుంటూ ఉన్నావు నువ్వు ఇప్పుడు. కానీ క్షత్రియ ఉచితమైన ఉత్సాహం ఏదైతే ఉన్నదో, ఒక రాజుకి మళ్ళీ తన రాజ్యం పొందడానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ ఉత్సాహం ఉండాలో అటువంటి ఉత్సాహాన్ని నీ హృదయంలో నింపుకుని త్యక్త్వేదం శిథిలం మనః, శిథిలమైనటువంటి మనస్సును విడిచిపెట్టు. ఏదో జరిగిపోయింది, నేనేదో జూరమాడాను, నా వల్ల వీళ్ళందరూ కూడా ఈ వనవాసం చేయాల్సి వచ్చింది, నా వల్ల పడుతున్నారు, నేనే వీళ్ళందరినీ కష్టపెట్టాను, చాలా ఇబ్బందులు పడ్డారు, అయినా తప్పట్లేదు, ఇది ఇలా జరగవలసిందే, అందుకనే ఇలా జరుగుతోంది, అయినా పర్వాలేదు, ఇలాంటి సాత్వికమైన భావాలను లేక ఏమీ చాతగానటువంటి వాడు మాట్లాడేటటువంటి మాటల్లో హృదయంలో పెట్టుకుని నీ హృదయాన్ని నువ్వు శిథిలం చేసేసుకుని జీవితాన్ని గడపద్దు. వదిలిపెట్టేయి, ఆ భావాలన్నీ వదిలిపెట్టు. జరిగింది, వాళ్ళేదో అవమానించారు, పద యుద్ధంలో తేల్చేసుకుందాం, మొన్నన్నాడే బానిసలు అని చూపిద్దాం, ఆ ఉత్సాహం పెట్టుకో. మమ్మల్ని బానిసలు అంటావారా అన్నటువంటి కోపంతో వస్తున్నా నీ మీదకి, చూడు నన్ను ఎదుర్కో, నా తమ్ముళ్ళతో కలిసి వస్తున్నా, ఎలా జయిస్తావో చూస్తాను అనే భావాన్ని పెట్టుకుని నువ్వు ఒకవేళ ఇప్పుడు ప్రవర్తించినట్లయితే మన పని చాలా గొప్పగా జరుగుతుంది. అటువంటి భావాన్ని పెట్టుకుని ఉండాలి. పైగా వీర్యమాస్థాయ గౌరవ్య, పరాక్రమాన్ని మొత్తాన్ని కూడా ఆశ్రయించు. నీకు ఎటువంటి పరాక్రమం ఉన్నది, ఇప్పటికి ఎన్ని యుద్ధాలు చేసావు అదొక్కసారి గుర్తు తెచ్చుకో. వెళ్తోంది దుర్యోధనుడి మీదక, లేక అక్కడ ఉన్నటువంటి భీష్ముల వారి మీదక, లేక
ఇంకొకరి మీదగా ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. పరాక్రమాన్ని మాత్రమే పెట్టుకుని ధురముద్వహ ధుర్యవత్, ధురంధరుడవై పురుషుల్లాగా యుద్ధ భారాన్ని మొత్తాన్ని నీ మీద వేసుకో. నువ్వు ముందర ఉండు చాలు, యుద్ధ భారాన్ని నువ్వు మోస్తూ ఉండు. వెనకాల మేము చేయవలసిన పనులన్నీ చేసుకుంటూ వచ్చేస్తాం, అందరి లెక్కలు తేల్చేస్తాం, అందరినీ కూడా మేము మట్టు పెట్టేస్తాం, రాజ్యాన్ని మళ్ళీ చేజిక్కించేసుకుంటాం. నీకేం భయం లేదు, నువ్వు మటుకు ధైర్యంగా ఉండు, వీర్యంతో నువ్వు యుద్ధంలో ప్రవర్తించు అని అన్నగారిని పూర్తిగా యుద్ధానికి సన్నద్ధుణ్ణి చేస్తూ, ఆ పైన నహి కేవల ధర్మాత్మ పృథివీంచాతు కశ్చన పార్థివో వ్యజయద్రాజన్ నభూతిం న పునఃశ్రియం. మహానుభావ, ఇక నీకు ఏదో ధర్మలోపం జరుగుతోంది అనేటటువంటి భావన ఉన్నప్పటికీ, లేక ఈ క్షత్రియ ధర్మం కంటే నేను అనుకున్న ధర్మమే గొప్పది అని నువ్వు అనుకున్నా, ఎలాగైనా సరే ఒక్కడి గుర్తుపెట్టుకో, ధర్మాత్ముడైనటువంటి రాజు ఇంతవరకు ఈ భూమిని జయించినటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఎవడూ కూడా కేవలం ధర్మంతోనే నేను ఈ భూమిని మొత్తాన్ని కూడా జయించాలి అని అనుకోలేదు, ఎవరూ జయించలేదు కూడా. అలాగే నభూతిం న పునఃశ్రియం, ఎవరూ కూడా ఐశ్వర్యాన్ని కానీ రాజ్యాన్ని కానీ కోల్పోయినటువంటి దాన్ని మళ్ళీ పొందలేదు. కావున ఈ అజ్ఞాతవాసమో అరణ్యవాసమో ఇది ఒక పరమధర్మమని నువ్వు అనుకున్నా, ఈ ధర్మం వల్ల మళ్ళీ నువ్వు రాజ్యాన్ని పొందలేవు. నువ్వు 12 ఏళ్ళు ఈ అరణ్యంలో ఉండు, ఓ సంవత్సరం అజ్ఞాతవాసం చేయి, ఆ తర్వాత నువ్వు మళ్ళీ రాజ్యాన్ని పొందగలవా? అది జరగదు. నువ్వేమనుకుంటున్నావు, నేను ఇలాగే ఉండి యుద్ధం చెయ్యక ధర్మయుక్తుండై మళ్ళీ నా రాజ్యాన్ని నేను పొందుతాను అని అనుకుంటున్నావు. అది జరగదు, అది అయ్యే పని కాదు. ఎవడూ ఇంతవరకు అలా పొందలేదు. కావున నువ్విప్పుడు కొంత క్షత్రియ ధర్మాన్ని ఆశ్రయించి రాజ్యాన్ని తిరిగి పొందవలసిందే అని చెప్పి, జిహ్వాన్ దత్వా బహూనాం హి క్షుద్రాణాం లుబ్ధచేతసాం నిగృత్య లభతే రాజ్యం ఆహారమివ శల్యకః. మహానుభావ, ఒక వేటగాడు కొన్ని పశువుల్లో పక్షుల్లో చంపుదామనుకుంటున్నప్పుడు, విశిష్య కొన్ని జీవుల్ని చంపాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటిగా అవి దేన్ని ఆశపడతాయో వాటిని చూపిస్తూ ఉంటాడు, వాటిని ఎరగా వేస్తూ ఉంటాడు. ఓ మాంసం ముద్దనో ఇంకొక దాన్నో వాటికి ఎరవేసి అవి వచ్చి వాటిని తింటూ ఉన్న సమయంలో వాటిని పట్టి తర్వాత చంపి తన యొక్క పనిని పూర్తి చేసుకుంటాడు. వాడక్కడ కూటనీతిని కొంతదాన్ని ఆశ్రయించాడు. అలాగే నువ్వు కూడా శత్రువుల పట్ల కూటనీతి ప్రయోగించి రాజ్యాన్ని పొందాల్సి ఉన్నది. ప్రతి రాజు కూడా నిగృత్య లభతే రాజ్యం ఆహారమివ శల్యకః. ఎలా అయితే ఆ వేటగాడు ఆహారాన్ని పొందుతున్నాడో, రాజు కూడా కూటనీతిని ప్రయోగించి మాత్రమే రాజ్యాన్ని పొందగలడు శత్రువు విషయంలో. కావున ఇది దోషం కాదు, ఇది ఎక్కడా కూడా అధర్మం అని చెప్పబడలేదు అని చెప్పి, భ్రాతరః పూర్వజాతాశ్చ సుసమృద్ధాశ్చ సర్వశః నిగృత్య నిర్జితా దేవైః అసురాః పార్థివర్షభ ఏవం బలవతః సర్వం ఇది బుద్ధ్వా మహీపతే జహి శత్రూన్ మహాబాహో పరాం నిగృతిమా స్థితః. మహానుభావ, తమకి సోదరులు అవుతారు, పైగా తమకంటే పెద్దవాళ్ళు, అలాగే బలంలో కానీ ఐశ్వర్యంలో కానీ చాలా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు రాక్షసులు. అలాంటి రాక్షసుల్ని దేవతలు జయించాల్సి వచ్చినప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా
రాక్షసుల బలం ముందర దేవతల బలం నిలబడి లేదు. ఎంతో ప్రయత్నం చేశారు, ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నారు. అలాంటి సమయంలో ఒకానొక సందర్భంలో దేవతలు రాక్షసులని మోసగించి మళ్ళీ తమ యొక్క పదవులన్నిటినీ కూడా పొంది వాళ్ళని జయించారు. ఏ దేవతలు అధర్మం చేసినట్ల, దేవతలు అన్యాయాన్ని ఆశ్రయించినట్ల వారు ధర్మం తప్పిన వారు అవుతున్నారా? శత్రువు అటువంటి వాడైనప్పుడు, వాణ్ణి గెలవవలసి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మోసగించి కూడా గెలవటం అనేది ధర్మమే అవుతూ ఉన్నది. ఇది రాజ్యధర్మాల్లో, రాజధర్మాల్లో చాలా విశేషంగా చెప్పారు. కావున మనం చేసేది దోషం కాదు. అందువల్ల మహానుభావ ఏవం బలవత సర్వం ఇది బుద్ధ్వా మహీపతే, బలవంతుడికి మాత్రమే అధికారం అనేటటువంటిది కలుగుతుంది అని చెప్పి గ్రహించి పరాం నికృతిమాస్థిత, కూటనీతినైనా సరే ఆశ్రయించి నీవు మహాబాహో శత్రువున్ జయి, ఆ కౌరవులందరినీ కూడా జయించు. ఈ సమయంలో మనం ఎటువంటి నీతినైనా ఆశ్రయించవచ్చు. భీష్మాచార్యుల వారిని, ద్రోణాచార్యుల్ని, ఇటువంటి వారిని మన వైపు తిప్పుకోవడం కానీ, లేక మనకి ఆదరణీయులైనప్పటికీ కూడా వారిని ఎదిరించి, లేక మనకంటే బలవంతులైనప్పుడు అంతకంటే బలవంతుల యొక్క ఆశ్రయం పొంది, ఇలా ఏదో విధంగా మనం వాళ్ళందరినీ కూడా జయించవలసిందే. ఈ సమయంలో వాళ్ళని మోసగించవలసి వచ్చినప్పుడు ఏదో విధంగా మోసగించవలసిందే తప్ప ధర్మం ధర్మం అని చెప్పి పట్టుకుని వేలాడకూడదు. అది ఏ పరమధర్మం అని చెప్పి అనుకోకూడదు. కావున దయచేసి నీవు ఈ మాటల తాత్పర్యాన్ని గ్రహించి ఆ శత్రువులందరినీ కూడా జయించవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి మరొక్క మారు అన్నగారికి చెప్తూ పైన కొన్ని విశేషమైన విషయాలను చెప్తూ ఉన్నాడు. వాటి గురించి రేపటి పారాయణంలో మనందరం కూడా తెలుసుకుందాం. ఈనాటి శ్లోకాల్ని ఇప్పుడు ఆచార్యముఖంగా చక్కగా పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా శత్రువులను మనం ఏ విధంగా ఓడించాలి, వారి నుండి మనం ఏ విధంగా గెలవాలి అనేటటువంటి విశేషాలను మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక 33వ అధ్యాయంలో 52వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. స్వధర్మం ప్రతిపద్యస్వ, ధర్మం ప్రతిపద్యస్వ, జహి శత్రూన్ సమాగతాన్, శత్రూన్ సమాగతాన్, ధార్తరాష్ట్రవనం పార్థ, ధార్తరాష్ట్రవనం పార్థ, మయా పార్థేన నాశయా, మయా పార్థేన నాశయా, ఉదారమేవ విద్వాంసః, ఉదారమేవ విద్వాంసః, ధర్మం ప్రాహుర్మనీషిణః, ధర్మం ప్రాహుర్మనీషిణః, ఉదారం ప్రతిపద్యస్వ, ఉదారం ప్రతిపద్యస్వ, నావరే స్థాతుమర్హసి, నావరే స్థాతుమర్హసి, అనుబుద్ధ్యస్వ రాజేంద్ర, అనుబుద్ధ్యస్వ రాజేంద్ర, ధర్మాన్ సనాతనాన్, ధర్మాన్ సనాతనాన్, క్రూరకర్మాభిజాతోసి, క్రూరకర్మాభిజాతోసి, యస్మాదుద్విజతే జనః, యస్మాదుద్విజతే జనః, ప్రజాపాలన సంభూతం, ప్రజాపాలన సంభూతం, ఫలం తవ నగర్హితం, ఫలం తవ నగర్హితం, ఏష తే విహితో రాజన్, ఏష తే విహితో రాజన్, ధాత్రా ధర్మః సనాతనః, ధాత్రా ధర్మః సనాతనః, తస్మాదపచితః పార్థ, తస్మాదపచితః పార్థ, లోకే హాస్యం గమిష్యసి, లోకే హాస్యం గమిష్యసి, స్వధర్మాద్ధిమనుష్యాణాం, స్వధర్మాద్ధిమనుష్యాణాం, చలనన్న ప్రశస్యతే, చలనం న ప్రశస్యతే, క్షాత్రం హృదయం కృత్వా, క్షాత్రం హృదయం కృత్వా, యక్వేదం శిథిలం మనః, యక్వేదం
शिथिलम् मनः वीर्यमास्थाय कौरव्या वीर्यमास्थाय कौरव्या धुरमुद्वह धुर्यवत् धुरमुद्वहधुर्यवत् हि केवल धर्मात्मा केवलधर्मात्मा पृथिवीम् जातु कश्चन पृथिवीम् जातु कश्चन पार्थिवो व्यजयद्राजन् न भूतिम् न पुनः श्रियम् भूतिम् न पुनः श्रियम् जिह्वान् दत्त्वा बहूनाम् हि बहूनाम् हि शूद्राणाम् लुब्धचेतसाम् लुब्धचेतसा निवृत्त्या लभते राज्यम् लभते राज्यम् आहारमिव शल्यकः भ्रातरः पूर्वजाताश्च पूर्वजाताश्च सुसमृद्धाश्च सर्वशः समृद्धाश्च सर्वशः निवृत्त्या निर्जिता देवैः देवैः असुराः पार्थिवर्षभा पार्थिवर्षभा एवम् बलवतः सर्वम् एवम् बलवतः सर्वम् इति बुद्ध्वा महीपते महीपते हि शत्रून्महाबाहो शत्रून्महाबाहो निकृतिमास्थितः निरुतिमास्थितः ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం ప్రతినిత్యము కూడా మనందరికీ ఎంతో పుణ్యప్రదం. ఎంతో గొప్పగా మనందరం కూడా చక్కగా గోవిందనామ సంకీర్తనం చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు కూడా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనం చేయడానికి ఉత్సాహంతో ఉన్నారు. వారితో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసి ఆ దేవదేవుని ఆశీస్సులను పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనవతార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద సిద్ధ పరిపాలక గోవింద జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద
పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద ఒడ్డికసువాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అజంత రహిత గోవింద ఇహ వరదాయక గోవింద వరాజ రక్షక గోవింద కర్మదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద పచ్చావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
వెంకటరమణ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థించి పారాయణాన్ని చక్కగా పూర్తి చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.